హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పన్నీర్ స్టైల్లో చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఆ కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాను కదా, ఇదే ఇది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కేసేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట. సో నేను ముందుగా అయితే 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగి ప్యాన్లో వేసుకొని అందులో పసుపు అలాగే సాల్ట్ వేసి ఆయిల్ కొంచెం వేసుకొని దాన్ని బాగా కుక్ చేయాలి. ఇలా అయితే మనకి చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. దీనికోసం నేను రెండు ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను. టమాటో ప్యూరీ అండ్ ఆనియన్స్, కరివేపాకు, ఆవాలన్నమాట. అవి నీకు మళ్ళీ చెప్తాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ అలాగే కర్రీ లీవ్స్, ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి. సో మీకు నేను ఇందాకైతే చెప్పాను కదా అండి, టమాటో ప్యూరీ అని. అది నేను ముందుగానే టమాటాలు అండ్ ఆనియన్స్ బాగా ఆయిల్లోనే కుక్ చేసి నేను మిక్సీ జార్లో పక్కన పెట్టుకొని అందులోనే అల్లం పేస్ట్ అండ్ అలాగే వెల్లుల్లిపాయలు వేసి 2 లవంగాలు వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. అదే అనమాట ఆ టమాటో ప్యూరీ. సో ఇప్పుడు ఇవైతే మనకి బాగా ఫ్రై అయిపోతున్నాయండి. ఈ ఫ్రై అయ్యాక మనం టమాటో ప్యూరీని అయితే యాడ్ చేస్తామన్నమాట. టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటున్నాం మనం. ఈ టమాటో ప్యూరీ అయితే మనకి కర్రీకి మంచి స్మెల్ని అలాగే టేస్ట్ని మనకి ఇస్తుంది అనమాట. మనం ఆయిల్లో నార్మల్గా ఫ్రై చేసుకుంటాము టమాటాలు, ఆనియన్స్ అలా కాకుండా ఇదైతే కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. ముందుగానే మనం టమాటాలు, ఆనియన్స్ మిక్సీ పట్టేసాం కాబట్టి ఇది కొంచెం మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది అయితే మనకు వస్తుంది. సో ఇదైతే మనం పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేయాలండి. మరీ అంత పచ్చివాసన అయితే ఏం రాదు, ఎందుకంటే మనం ముందుగానే టమాటాలు, ఆనియన్స్ అనేవి ముందుగానే ఆయిల్లో మనం కుక్ చేసాం కాబట్టి అంత స్మెల్ అయితే రాదనమాట. నార్మల్ కర్రీ లాగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా అడుగంటకుండా కలబెట్టుకోవాలన్నమాట కాసేపు మనం దాన్ని. చూసారు కదా, ఇలాగ బాగా కుక్ అయ్యాక బాగా అయితే కుక్ అవుతా ఉంది మనకి. చూసారు కదా, బాగా అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తూ ఉంది. ఇందులో ఇప్పుడు మనం పసుపు 1 స్పూను, కారము అలాగే గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ మనం వేసుకొని బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇది కూడా కొంతసేపు మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలి. అంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా కలబెట్టాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేనైతే ట్రై చేశాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాగ అయ్యాక నేను కొంచెం కొబ్బరి పాలను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి పాల వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో అట్లాగా మనకి అది టేస్ట్ అనేది అయితే మనకి వస్తుందన్నమాట. అందుకే నేను మరీ ఎక్కువ వేసుకుంటే మన వాళ్ళు తినలేరన్నమాట. సో కొద్దిగా నేనైతే కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా కాసేపు అట్లా కుక్ చేశాను. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. నాకైతే చాలా సింపుల్ అనిపించింది ఈ కర్రీ. సో ఈ కొబ్బరి మిల్క్ కూడా బాగా కుక్ అయిపోయాక కొంచెం సాల్ట్ వేసి కలపాలి. సో కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసేసాక మనం ఇది కూడా కాసేపు అలా కుక్ అయ్యేస్తున్నాం కాబట్టి. సో ఇది కుక్ అయ్యేటప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రోజు సండే వస్తే మనం చికెన్ లేదా ఫిష్ అలానే చేసుకుంటాం. వెరైటీగా అయితే ఏం చేసుకోమన్నమాట. నార్మల్గా ఎలా చేసుకుంటాం అలానే చికెన్ ప్రిపేర్ చేసేసుకుంటాం. అలాగే చేపలు కూడా అలానే ప్రిపేర్ చేసుకుంటాం. ఇంట్లోనే వెరైటీగా చేసి పెట్టామంటే మనం బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం అయితే ఉండదు కదండి.
సో ఇలా సండే మనకి చికెన్ అవి తెచ్చిచ్చినప్పుడు మనం ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా టేస్ట్ బాగుందని చెప్తారు, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా తిన్న వాళ్ళకి కూడా చాలా బాగుందని అయితే మీకైతే చెప్తారనమాట. రోజు చేసే చికెన్ కర్రీనైనా ఎట్లానే చేసినా మనం కొంచెం ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారనమాట. మనకైతే ఇది కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటాము. ఉడకబెట్టిన చికెన్ అయితే మనం మొత్తగా వేసేసుకొని సో చికెన్ అయితే వేసేసాను అనమాట. ఇది కూడా బాగా కలిపెట్టుకొని దానికి మసాలా అంతా అంటే వరకు మనం బాగా దాన్ని కలపాలన్నమాట. కలిపాక మనం ఇందులో కొంచెం సో మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. ఇందులో కొన్ని వాటర్ పోసి మనం బాగా బాయిల్ చేసేస్తే మనకి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నానని మాత్రం అనుకోకండి, నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే అసలు ఒకసారి నేను డాబాలో తిన్నాను అనమాట పన్నీర్ కర్రీ. నాకైతే నోట్లో పెట్టుకోగానే ఆ టేస్ట్ అయితే గుర్తొచ్చేసింది అనమాట. ఇది చికెన్ కర్రీ, నేను చేసిన చికెన్ కర్రీ అయినా నాకైతే పన్నీరు టేస్టే అనిపించింది. సో నేనైతే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మీకు ఎంత గ్రేవీ కావాలా లేదా మీకు అంటే పులుసు కావాలనేది మీ ఇష్టం. గ్రేవీగా ఉంటేనే మీకైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు సరిపడా వాటర్ పోసుకొని అందులో బాగా కుక్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది ఇది. నాకైతే ఫస్ట్ టైం చికెన్ కర్రీ ఇంత సింపుల్ అనిపించింది. సో ఒక 5 మినిట్స్ అయితే చికెన్ కర్రీ కుక్ అయిపోతే మనం దింపేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ. సో కర్రీ అయితే కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేస్తే సరిపోతుంది. సో ఇంకొకసారి అడగంటకుండా మనం కలబెట్టుకొని దాన్ని కుక్ అయిందా లేదా చూసుకొని దింపేసుకోవడమే. సో నాకైతే కర్రీ కుక్ అయిపోయిందనమాట. నేనైతే దింపేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని బాగా తినేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. థ్యాంక్ యూ సో మచ్.